మహిళలకి పీరియడ్స్ టైంలో గుడికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? అనే ఒక సందిగ్ధం వెళ్ళకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. పెద్దవాళ్ళే కాదు ఈ కాలంలో ఉన్న గుడికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? ఏ శాస్త్రంలో కూడా ఎక్కడ కూడా పీరియడ్స్ టైంలో గుడికి వెళ్ళకూడదు, పూజకు హాజరు కాకూడదు, నువ్వు శుభకార్యాలకు వెళ్ళకూడదు అనేది ఎక్కడా లేదు. ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే. ఏదైతే పీరియడ్ వచ్చిన తర్వాత ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క మహిళ చాలా వీక్ అయిపోతుంది. బ్లడ్ పోవడం వల్ల చాలా వీక్ అయిపోతుంది కాబట్టి ఆమెకు రెస్ట్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క అక్కడికెళ్ళొద్దు, ఇక్కడికెళ్ళొద్దని ఒక కండిషన్ లాంటిది ఈ కాలంలో వాళ్ళు కూడా అదే పాటిస్తున్నారు. అసలు పీరియడ్ టైంలో ఇంట్లోనే ఉంటున్నారు కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. అంటే పూజ గదిలో రాకూడదు, ఇవి ముట్టుకోకూడదు, అవి ముట్టుకోకూడదు అని జెప్పి వాళ్ళను అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇంకా మహిళే తనను అదో విధంగా చూస్తే ఇంట్లోకి కూడా రానిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు తను ఎంత బాధపడుతుంది లోపల. ఇలాంటి అంటుముట్లు అనేది ఈ కాలంలో కూడా ఉంటే ఇక భారతదేశం ఏం బాగుపడుతుంది? పీరియడ్ ఆ యొక్క గర్భంలో భద్రంగా ఉంటుంది. వల్లనే పిండం అనేది ఆ ముట్టు వల్లనే నీకు పుట్టుక ఉన్నదనేది మర్చిపోకు. అది ముట్టు అయితే నీ పుట్టుక కూడా ముట్టే. ఏదైతే ముట్టు అని చెప్పి నువ్వు దూరం పెడుతున్నావో